నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. పెనుగొండ బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశం. రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. ఒంగోలులో జరిగిన పలు దొంగతనాలలో 20 అరెస్టు. కేజీన్నర బంగారం, 81 గ్రాముల వెండి స్వాధీనం. అంతర్జాతీయ చదరంగ క్రీడాకారిణి దాసరి మిను జయంతి సందర్భంగా పలువురి ఘన నివాళి. పెనుగొండ బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేశామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి బెంగళూరు, చెన్నై వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. 15 రోజులలో పూర్తి స్థాయి నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. పెనుగొండలో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు యాక్సిడెంట్లో 15 మంది చనిపోవటం జరిగింది. తర్వాత కొంతమందికి స్వల్ప గాయాలు, కొంతమందికి అధిక గాయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు వెంబడే స్పందించి దీని మీద ఇమీడియట్ గా ఒక 3 మంత్రులు అక్కడ పంపించడం జరిగింది. మేము ఆ ఏరియాకి ఆ రోజు 4 గంటలకు అక్కడ చేరటం జరిగింది. 4 గంటలకు స్పాట్కి వెళ్లి స్పాట్ నుంచి ఒక మావుటపల్లి, నాగులపాలెం అనే గ్రామాల్లో సుమారు ఒక 10 మంది చనిపోయిన విద్యార్థులందరూ కూడా మేము పర్సనల్ గా పోయి కలిసి రావటం. తర్వాత అక్కడి నుంచి హిందూపూర్ హాస్పిటల్కి వెళ్తాం. హిందూపూర్ హాస్పిటల్లో సుమారు ఒక 44 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారు స్టేబుల్ గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడి నుంచి కొంతమందిని బెంగళూరు హాస్పిటల్కి, విక్టోరియా హాస్పిటల్, నిమ్మి హ్యాండ్స్ కి తరలించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము నిమ్మి హ్యాండ్స్ కి, విక్టోరియా హాస్పిటల్ కూడా వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా మేము చూసి రావటం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ గానే ఉన్నారు. కానీ 15 మంది చనిపోయారు. ఈ 15 మందిలో 13 మంది విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్. వాళ్ళు పాపం మార్నింగ్ ప్రతిరోజు కూడా ఉదయమే లేచి కొద్దిగా బీసీ స్టూడెంట్స్, అట్లానే ఎస్సీ స్టూడెంట్స్, వీకర్ సెక్షన్ సంబంధించిన వారు పాపం బస్సులో ఆ రోజు ప్రయాణం చేశారు. ఆ బస్సు స్పీడ్ గా పోవటం వల్ల, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అది జరిగిందని అక్కడ స్థానికులు గాని, బస్సులో ఉన్న వ్యక్తులు గాని ఇప్పుడు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా వారికి ఎక్స్గ్రేషియా నిమిత్తం 5 లక్షల రూపాయలు చనిపోయిన వారికి, 2 లక్షల రూపాయలు గాయాలు తగిలిన వారికి, స్వల్ప గాయాలు తగిలిన వారికి 1 లక్ష ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇమ్మీడియట్ గా సీఎం గారు చెప్పడం, మేము అన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా మెరుగైన వైద్యం కేవలం 1 లక్ష కాదు, 2 లక్షలు సరిపోకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు వెనకాడద్దు, అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వారిని అందరూ కూడా రక్షించాలి అని వారు ఆదేశించారు. దాని మీద కొంతమందిని అపోలో హాస్పిటల్ చెన్నైకి పంపించాం, కొంతమందిని హైదరాబాద్ అపోలో కూడా పంపించడం జరిగింది. బెంగళూరులో కూడా కొలంబియా హాస్పిటల్స్, కొంతమందిని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులో వారిని మేము ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇమ్మీడియట్ గా మటకసీర ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా సస్పెండ్ చేశాం. అట్లనే R&B డిపార్ట్మెంట్ సంబంధించి డిఈ అండ్ ఏఈలు కూడా ఇమీడియట్ గా స్పాట్ లోనే మేము వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నెల 20వ తేదీలోపు జిల్లా కమిటీలు వేసి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వేగవంతం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేశామన్న ముఖ్యమంత్రి ₹1 కూడా రైతు ఖాతాల్లో జమ చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతికి పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పిన చంద్రబాబు 14వ తేదీన సమావేశం వేస్తామని ప్రకటన చేయడం హాస్యాస్పదమని అన్నారు. వైపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి, యువజన విభాగం కన్వీనర్
కెవి రమణారెడ్డి, వైవి వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచెర్ల సుధాకర్, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ క్రాంతి కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే రుణమాఫీ సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే డ్వాక్రా మహిళల యొక్క రుణాల రద్దు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అలాగే ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి విషయాలు కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వారు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ కోవలోనే ఉద్యోగులకు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సి అనేటువంటిది ఆ కమిటీ ఏది వారు చెప్పిన దాన్ని యథాతథంగా మేము అమలు చేస్తామని చెప్పి వారు మేనిఫెస్టోలో మేము 5 పని దినాలను కల్పిస్తామని చెప్పడము, కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్స్ని మేము పారదర్శకంగా మేము చేస్తామని చెప్పడము, ఉద్యోగ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిటీని పూర్తి స్థాయిలో కాలయాపన చేస్తూ మేము సంక్రాంతికి మేము పిఆర్సీ మీకు అందిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరలా 13వ తారీఖు కమిటీ కూర్చుంటుందని చెప్తా ఉన్నారు. అంటే పండుగకు కూడా వాళ్ళకి ఈ పిఆర్సీ అందేటువంటి పరిస్థితి లేదు. రెండవ పక్కన కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా మేము ట్రాన్స్ఫర్స్ అనేటువంటి మేము చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము కేవలం వారి యొక్క ఎమ్మెల్యేలో లేకపోతే ఓడిపోయినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి లెటర్స్ ఆధారంగా మీరు చేశారు, కానీ కౌన్సిలింగ్ అనేది పెట్టలేదు. కౌన్సిలింగ్ అంటే మీ యొక్క ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి లెటర్స్ ద్వారా చేసే ట్రాన్స్ఫర్నేనా మీరు అన్నటువంటి కౌన్సిలింగ్ అని అడగడం జరుగుతూ ఉంది. పిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అనతకాలంలోనే అసూరు బాసిన దాసరి మిను లేని లోటు క్రీడారంగానికి తీరని లోటని మాజీ మంత్రి జీవి శేషు ఆవేదన వ్యక్తం చేశారు. మిను జయంతిని పురస్కరించుకుని మిను విగ్రహానికి శేషు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా మినుకు నివాళులర్పించారు. దాసరి మిను పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వి శేషయ్య, మిను తల్లిదండ్రులు రాణికుమారి, ధనుంజయరావు, మిను సోదరి పల్లవి, చదరంగ సమాఖ్య అధ్యక్షులు పివి కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పాలేటి ఆదిశేషు, ప్రభాకర్ రావు, జంక్షన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాసరి మిను ఆ 11 సంవత్సరాల వయసులో ఏ స్థాయికి ఈ యొక్క మన దేశానికి గుర్తింపు తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని తీరా అందుకోబోయేసరికల్లా అప్పుడు రాలిపోవటం, మనకు చేతికి అందనంత దూరంలో వెళ్ళిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా ఆమె లేని లోటు, దాసరి మిను లేని లోటు మనం తీర్చగలిగింది కాదు. అయితే గవర్నమెంట్ వారు గుర్తించి స్థలం అయితే కొద్ది గొప్ప ఇచ్చారు, కానీ ఆమె పేర ఒక లైబ్రరీ కనుక స్థాపించినట్లయితే మరి అనేక మంది స్పోర్ట్స్ యాక్టివిటీస్లో నిపుణత సంపాదించుకోవాలని అనేటువంటి వాళ్ళు కానీ 11 సంవత్సరాల వయసులోనే అంత వైజ్ఞానికంగా సంపాదించింది జ్ఞానాన్ని అంటే మరి ఎదిగే పిల్లకాయలకు కూడాను అవసరమైనటువంటి ఆ గ్రంథాలయాన్ని ఇటువంటి వాటిని కూడాను స్థాపిస్తే ప్రభుత్వానికి మేము కూడాను మా వంతు రుణపడి ఉంటామని చెప్పినటువంటి దాని మీద మనవి చేస్తూ, దాసరి తల్లిదండ్రులు మిను యొక్క పేరును నిలబెట్టే దానికోసం ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి కార్యక్రమాలు తూచా తప్పకుండా జరుపుతూ ఆమె యొక్క పేరును నిలబెడుతున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మిను యొక్క చరిత్రని మాస్టర్ గారు చెప్పినట్టుగా చరిత్రని ఒక పుస్తక రూపంలో పెట్టి ఆ యొక్క గ్రంథాలయాల్లో ఈ యొక్క మిను చరిత్రను ఉండే విధంగా మేము దానికోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఆర్బిటర్లుగా తయారయ్యారు. ఒక 20 మంది హైదరాబాద్ లో కోచింగ్ ఇస్తున్నారు. ఇదే చెస్సే కాకుండా క్రికెట్ కూడా ఈ సంస్థ దోహదం చేస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు పోతూ ఉన్నది అని 25 పుట్టినరోజు సందర్భంగా పాప పేరుతో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నామండి. ఎవరైతే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తాము. అలానే మిను స్వగ్రామైన కొండిజేడులో కూడా ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ పాఠశాలలో విద్యార్థులకు ప్లేటు, గ్లాసు, అక్కడ వాళ్ళకి స్వీట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరూ కూడా మిను టోర్నమెంట్కి వచ్చి పార్టిసిపేట్ చేసి
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఆర్యవైశ్యుల కోసం శ్రీ వాసవి 5వ ఆర్యవైశ్య వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షుడు చుండూరి శ్రీహరిరావు తెలియజేశారు. 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి కర్నూలు రోడ్లోని ఆర్యవైశ్య భవన్లో ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్గనైజర్ టిఎస్ గుప్తా, ప్రెసిడెంట్ పాదర్తి సుధాకర్, గునుపూడి భాస్కర్ తెలియజేశారు. మాది నెంబర్స్గా 20 మంది కలిసి మేమంతా యూనియన్గా అనుకొని ఇట్లా విజయవాడ గుత్తా తరపున మేము పరిచయ వేదిక రేపు 11వ తేదీ ఉచిత పరిచయ వేదిక ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేశాము. అందరూ తప్పనిసరిగా రావాల్సినాం. మా కోఆపరేషన్ అందరికీ మేము ఎప్పుడు చేయగలమని మేము కోరుతున్నాం. పుట్టినరోజు నాడు పేద విద్యార్థులకు సహాయం చేయడం వల్ల విద్యార్థులలో విజ్ఞాన దీపాలు వెలిగించిన వారు అవుతారని అల్లూరు టీవై కాలనీ ప్రధానోపాధ్యాయులు బత్తుల రాజేష్ రెడ్డి అన్నారు. అల్లూరు పశు వైద్యాధికారి డాక్టర్ చక్రాల మల్లికార్జున పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ, బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురికి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎస్వీఎస్ రామకృష్ణ వారం రోజుల పాటు జైలు శిక్ష, 2100 చొప్పున జరిమానా విధించారు. వీరితో పాటు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన ఇరువురికి 300 చొప్పున జరిమానా విధించారు. సత్యాన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఒంగోలులో గృహాల్లో చోరీలు, గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి కేజీకి పైగా బంగారం, 81 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను జిల్లా ఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల మేరకు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పాలవక్కంలోని ఎండీఎస్జీ నగర్ 11వ వీధికి చెందిన సుబ్రమణి సుకుమార్ అలియాస్ సుకుమార్ అలియాస్ కుమార్, పాలవక్కం మసీద్ సెంటర్కి చెందిన పెట్టే అలియాస్ టెక్కే చోరెరే రామకృష్ణ అలియాస్ రాము ఇద్దరు ముఠాగా ఏర్పడి దొంగతనాలకి పాల్పడుతున్నారు. వీరిద్దరూ చిన్నతనంలోనే వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతుండటంతో పోలీసులు వీరిని బోస్టన్ పాఠశాలకు పంపారు. స్కూల్ నుండి బయటకు వచ్చిన వీరు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేశారు. ఆ తర్వాత పాత మిత్రులతో కలిసి మరలా దొంగతనాలు చేయడం ప్రారంభించారు. గతంలో వీరు తిరుపతి, హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ 2013 డిసెంబర్ నుండి 2014 డిసెంబర్ వరకు ఒంగోలులో ఇళ్లల్లో చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఒంగోలులో 18 నేరాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో నిందితుల ఆట కట్టించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కదలికలపై పక్కా సమాచారం అందుకుని వీరిని అరెస్టు చేశారు. వీరి నుండి 26,77,000 రూపాయల విలువైన 1,337 గ్రాముల బంగారు ఆభరణాలు, 81 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని వలపన్ని పట్టుకున్న ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, 1 టౌన్ 2 టౌన్ తాలూకా సిఐలు సుభాషిణి, దేవ ప్రభాకర్, యాంటోనీ రాజ్, కానిస్టేబుల్ రఘు, రామకృష్ణ, హోంగార్డులు జ్యోతి, నారాయణ, విజయ్ కుమార్, శేషగిరులను జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అభినందించారు. ఎస్పీ శ్రీకాంత్ పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రామానాయక్ పాల్గొన్నారు. చంద్రశేఖర్, నారాయణ, గిరి దగ్గర ఓకే. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలు మరియు చైన్ స్నాచింగ్స్లో నేరాలు చేసిన ఇద్దరు నేరస్తుల్ని ఒంగోలు సబ్ డివిజన్ పోలీస్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి పేర్లు సుబ్రమణి సుకుమార్ అలియాస్ తోట వాసు, టెక్కే రామకృష్ణ అలియాస్ రాము,
వీరిద్దరి దగ్గర నుండి 1337 గ్రాములు బంగారం, 81 గ్రాముల సిల్వర్, మొత్తం 26,77,000 రూపాయల విలువ చేసే ఆభరణాలని రికవర్ చేయడం జరిగింది. వీరు ఒంగోలు 1 టౌన్, 2 టౌన్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్స్ పరిధిలో మొత్తం 18 నేరాల్లో వీరి పాత్ర ఉంది. వీరి అరెస్ట్లో కీలక పాత్ర వహించిన ఒంగోలు ఎస్డిపిఓ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఓకే, వీరు ఒంగోలు 1 టౌన్, 2 టౌన్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్లో చేశారు. 1 టౌన్లో 9 నేరాల్లో, అదేవిధంగా 2 టౌన్లో 5 నేరాల్లో, తాలూకాలో 4 నేరాల్లో ఉన్నారు. మొత్తం 13 దొంగతనాలు, ఇళ్లలో దొంగతనాలు, 5 చైన్ స్నాచింగ్స్. ఇంతకుముందు వీరు తిరుపతి మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా అరెస్ట్ అయి ఉన్నారు అక్కడ కేసుల్లో. సో జైలు నుండి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నేరాల్లో పాల్పడుతున్నారు. జిల్లాలోని గుళ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టుతో పాటు 18 చెరువులలో 38.86 లక్షల చేపలను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జాతీయ ఫిషరీస్ డెవలప్మెంట్ ద్వారా మత్స్యకారులకు సబ్సిడీపై మోటార్ వాహనంతో పాటు ఐస్ బాక్సులు అందజేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఫిషరీస్ డెవలప్మెంట్ ద్వారా మత్స్యకారులకు సబ్సిడీపై మోటార్ వాహనంతో పాటు ఐస్ బాక్సులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలంలోని చక్రాయపాలెంలో చేప పిల్లల కేంద్రానికి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫిషరీస్ ₹1,00,00,000 నిధులు మంజూరు చేసిందని అన్నారు. మత్స్యకారు కుటుంబాలకు ప్రమాద బీమా మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. సూపరింటెండెంట్ సుధాకర్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మన తీర ప్రాంత మండలమైనటువంటి ఈ 9 మండలాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకు వారి బోట్లు దాదాపు 4,000 చిల్లర బోట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ రిజిస్టర్ అయిన బోట్లు అన్నిటికీ కూడా దీంట్లో అర్హత సాధించి ఉన్నాయి. వారు ముందుకొచ్చి ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు మనకి బడ్జెట్ ఆల్రెడీ 4 చిల్లర కదా 55 వీటికి మనకి ఆల్రెడీ ఇప్పుడు 4,52,000 యూనిట్స్కి మొత్తం 55 యూనిట్లకి బడ్జెట్ కూడా మనకు వచ్చి ఉంది. దానికోసం ఇప్పుడు సెలెక్ట్ చేసి 4,08,000 అమౌంట్ కూడా రిలీజ్ అయింది. వీటికి సంబంధించి మేము ఇప్పుడు కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపుతున్నాం. ఈ బెనిఫిషియరీ లిస్టు అక్కడ అప్రూవ్ అవ్వగానే దాన్ని కమిషనరేట్కి పంపించేసి ఆ 25% అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉన్నాము. 75% అమౌంట్ రిలీజ్ చేసి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఒక సభలాగా ఏర్పాటు చేసి దాంట్లో ప్రజాప్రతినిధుల్ని, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని పిలిపించి వారి సమక్షంలో ఇవన్నీ ఇవ్వటం జరుగుతుందని. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి సిబ్బందికి హితవు పలికారు. వెలుగు కార్యాలయంలో డిపిఎంలు, ఇతర సిబ్బందితో మురళి సమావేశం నిర్వహించారు. రికవరీల పట్ల ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లోకి వెళ్లిన సందర్భంగా విధిగా బ్యాంకర్లను తప్పనిసరిగా కలిసి సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి చంద్రన్న కానుక దీని గురించి కొన్ని వస్తువులు ఆల్రెడీ ఎఫ్ఈ షాప్స్కి, చౌక దుకాణాలకు పంపించడం జరిగింది లూజ్గా. వాళ్ళు దాంట్లో ప్యాకింగ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ గ్రూపులో సహకారం కూడా కావాలని వాళ్ళు కోరినారు. అందులో ఎక్కడైతే డీలర్లు ఈ శనగలు, కందిపప్పు ప్యాకింగ్ అవసరమైతే వీళ్ళు కూడా మన మూల పోయి అక్కడ పోయి సహకరించి ఇన్ టైంలో పండగ లోపల సరుకులు లబ్ధిదారులు. ఎస్సీ రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కప్పదాటు పద్ధతి వ్యవహరిస్తున్నాడని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి తురటి ఆనందమాదిగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ తీర్మానం చేసి పంపితే చంద్రబాబు మాత్రం చూస్తామంటూ కాలాయాపన చేస్తున్నాడని వారు విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణ చేసే వరకు ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించి మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకుండా కొంతమంది తీవ్ర స్థాయిలో అడ్డుకుంటున్నారని, ఈ కుట్రలను తిప్పికొడతామని అన్నారు. నగరాధ్యక్షులు సుజిన్ మాదిగ, నుందా ఇస్తేరాణి, వర్మ, డొక్కా శ్రీను, రాయపాటి కోట్లింగ్, ఎంఎస్ఎఫ్ నాయకులు రాజు, కిరణ్, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం కూడా అండగా నిలబడి పార్టీని అభివృద్ధి పరిచే విధంగా ఓట్లు వేసి ఆ యొక్క శ్రమలో ముందుండి నడిపించినటువంటి మాదిగ జాతి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము ఎంఆర్పిఎస్ ఉద్యమ స్ఫూర్తితోటి 1994లో వర్గీకరణ అయితేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కళలు సాకారం అవుతాయనే ఉద్దేశంతో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం సామాజిక న్యాయం కోసం పుట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాటం స్ఫూర్తితోటి 97లో ఒకసారి వర్గీకరణ చేస్తే మరలా వర్గీకరణ కొట్టివేస్తే మరలా ఉద్యమం చేసి 2000 సంవత్సరంలో మరి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. 2000 నుంచి 2004 దాకా వర్గీకరణ అమల్లో ఉంది. వర్గీకరణ అమల్లో ఉంటే 22,000 మంది మాదిగా బిడ్డలు అభివృద్ధి చెందారు. మరి 2004 నుంచి కూడా మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ గతంలో చేసి ఉన్నారు. మాదిగ జాతికి అండగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఈ నెల 21న కొత్తపట్నం బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్నట్లు స్టెప్ సీఈఓ డాక్టర్ రవి తెలియజేశారు. వేడుకలలో రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు, కలెక్టర్ విజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. సత్యనిస్లో స్వల్ప విరామం. 11 సంవత్సరాల వయసులోనే చదరంగ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆణిముత్యం దాసరి మినుకి మన అధికారులు ఎంతటి గౌరవం ఇస్తున్నారో తెలుసుకున్నాం. దాసరి మిను చదరంగ క్రీడకు విశేష గుర్తింపు తెచ్చిన క్రీడాకారిణి. అది కేవలం 11 సంవత్సరాల అతి చిన్న వయస్సులోనే. మిను తల్లిదండ్రులు ప్రతి ఏడాది మిను వర్ధంతిని, జయంతిని ఘనంగా నిర్వహిస్తుంటారు. వీరు ప్రభుత్వాన్ని కోరగా నగరంలోని కాపు కళ్యాణ మండపం సమీపంలో కొద్దిపాటి స్థలం కేటాయించారు. ఇక మిను స్మారక స్థలం పరిసరాలు 365 రోజులు మురికి నీటితోనే నిండి ఉంటాయి. కనీసం శుభ్రం చేయాలనే ఆలోచన సంబంధిత అధికారులకు, సిబ్బందికి రాకపోవటం వారి అవివేకాన్ని సూచిస్తోంది. ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి విగ్రహం పరిసరాలు ఈ విధంగా ఉంటే ఇది మినుని, క్రీడాకారులను అగౌరవపరిచినట్లు కాదా? ఇకనైనా సంబంధిత అధికారులు మిను విగ్రహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆశిస్తూ మినుకి ఘనంగా నివాళులర్పిస్తున్నాము. తెల్ల రేషన్ కార్డుదారులకు చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో ఇస్తున్న ఉచిత వస్తువులను కార్డుదారులకు చేర్చాలని డీలర్లకు ప్రకాశం జిల్లా డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోదుకూరి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న 1,30,00,000 మంది తెల్ల కార్డుదారులకు 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ శనగలు, 1/2 కేజీ బెల్లం, 1/2 లీటర్ పామోలిన్ ఆయిల్, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో రేషన్ షాపు డీలర్లు జాగ్రత్తగా కార్డుదారులకు చేర్చాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ పొడపాటి సురేంద్ర, ట్రెజరర్ సోమిశెట్టి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పబ్బిశెట్టి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ కాటా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గోధుమ పిండి కేజీ, శనగల కేజీ, కందిపప్పు 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, పామాయిల్ 1/2 లీటరు, నెయ్యి 100 గ్రాములు
రేషన్ షాపుల ద్వారా అందించబోతున్నారు. కార్డుదారులైన పేద ప్రజలకు సంతోషం. ఉచిత సరుకుల పంపిణీ పథకాన్ని వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మన ద్వారా అది పేదలకు అందించడానికి ఆయన పూనుకున్నారు. కాబట్టి ఈ పథకంలో మనం భాగస్వాములమై డీలర్లందరూ సక్రమంగా పంచి మంచి పేరు తెచ్చుకున్నాను. అధికారులకు అందరికీ మన మీద బాగా తృప్తి కలిగే విధంగా మనం పంచి ఉత్తరోత్తర ఏదైనా వచ్చే వాటికి కూడా మనల్ని ఆఫర్ చేయాల్సిందిగా అందరూ కలిసి పనిచేసి సాధిద్దాం. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెనుగొండ బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశం. రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు. ఒంగోలులో జరిగిన పలు దొంగతనాలలో 20 అరెస్టు. కేజీన్నర బంగారం, 81 గ్రాముల వెండి స్వాధీనం. అంతర్జాతీయ చదరంగ క్రీడాకారిణి దాసరి మిను జయంతి సందర్భంగా పలువురి ఘన నివాళి. సత్యనిసులో నేటి మాట. సమర్థుడికి అసమర్థుడు అందించే అభినందనే ఈర్ష్య. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.